హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండు విషయాలు హైలైట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న న్యూస్. ఒకటి, దేశంలో జరిగినటువంటి ఈవీఎంలో జరిగిన కుట్ర. రెండు, అదేవిధంగా ఓట్లు చోరీ చేశారు అంటూ చేస్తున్నటువంటి అభియోగాలు. ఇవే దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని దాటుకుంటూ ఇప్పుడు ఇంకొక ఇష్యూ అనేది బయటకు రావడం జరిగింది. అదేంటంటే మన మోడీ గారి గురించి, ఆయన డిగ్రీ గురించి. గతంలో మోడీ గారు చాలా మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేనేం చదువుకోలేదు, నా టీచర్ నువ్వు చదువుకోకపోతే ఏమీ కాలేవనింది, బట్ నేను చదువుకోకుండానే సీఎం అయ్యా, పిఎం అయ్యా అని గర్వంగా చెప్పుకోవడం మనం చూసాం. తర్వాత అమిత్ షా మోడీకి సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ చూపించడం జరిగింది. అది ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఆయన చేసినటువంటి డిగ్రీ సర్టిఫికేట్లు చూపించడం జరిగింది. कुछ दिनों से श्री अरविंद केजरीवाल ने सोशल मीडिया में और सूचना आयुक्त को और प्रधानमंत्री जी को पत्र लिखकर बार बार एक झूठ को सच साबित करने का प्रयास किया और पूरे देश के जनमानस में भ्रांति फैलाने का प्रयास किया कि प्रधानमंत्री जी की जो डिग्रियां हैं वो फर्जी है, सच नहीं है, जबकि वास्तविकता इससे कोसों दूर है। आज मैं इस प्रेस वार्ता के माध्यम से आप सबके सामने प्रधानमंत्री जी की बीए की और एमए की दोनों डिग्रियां सार्वजनिक करना चाहता हूं और ये दोनों डिग्रियों की प्रति भी आपको उपलब्ध करा दी जाएगी. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ అని తేలడంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఏంటి మోడీ సర్టిఫికేట్ డూప్లికేటా, అంటే ఫేక్ సర్టిఫికేట్సా, ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక ఫేక్ డిగ్రీ పెట్టుకొని చలామణి అవుతున్నాడా అంటూ అస్సలు వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది అయితే మోడీని డిగ్రీ చూపించమని అడిగితే ఆయన చూపించట్లేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని ఢిల్లీ యూనివర్సిటీకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ పెడితే దాన్ని హైకోర్టులో ఏం చేసినాయి అంటే, వ్యక్తిగతమైనటువంటి సర్టిఫికేట్లకు సంబంధించిన సమాచారం ఇవ్వనవసరం లేదంటూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ తీర్పును కూడా మోడీ మేనేజ్ చేశాడంటూ అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నమ్ముతూ ఆయన్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంతేకాదు మోడీకి సంబంధించి ట్యాగ్ చేస్తూ ఇదిగో నా డిగ్రీ సర్టిఫికేట్ నీదేది చూయించంటూ సోషల్ మీడియా మొత్తం నార్త్ ఇండియాలో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ను పోస్ట్ చేస్తూ మోడీ నీ సర్టిఫికేట్ ఎక్కడ చూయించు అని అడుగుతున్నారు. అయితే ఆయన చూయించలేడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అందుట్లో ఉన్న బొక్కలు, తప్పులు, అన్ని దరిద్రాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 1976లో మోడీ గారి మార్క్షీటు బయటకు రావడం జరిగింది. ఆయన 1976లో ఆయన డిగ్రీ చేసినట్టుగా. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా గతంలో అమిత్ షా ఇంకొక వ్యక్తి ఆయన పేరు చూపించడం జరిగింది. సో ఆ సర్టిఫికేట్ ఏదైతే చూపించారో అది ఫాంట్ గోటిక్ అనే ఫాంట్. సర్టిఫికేట్ పైన ఏదైతే ఫాంట్ పైన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని ప్రింట్ అయిందో అది గోటి ఫాంట్. అది 1983లో ఇంట్రడ్యూస్ అయింది. అంటే అర్థమైందా, 1976లో ఆయనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే అప్పుడు లేని ఫాంటు అది కూడా 1982లో, అంటే మోడీకి డిగ్రీ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకు కనిపెట్టినటువంటి ఫాంట్ స్టైల్, అంటే లెటర్ స్టైల్ని ఆయన 1976లో సర్టిఫికేట్ మీద చూపించడం జరిగింది. ఇది బేసిక్ మిస్టేక్. నెంబర్ 2, 1977లో కంప్యూటర్స్ అనేవి నాకు తెలిసి ఇండియాకి రాలా, కానీ ఆయన మార్క్ షీట్ పైనటువంటి లెటర్స్ అన్నీ కూడా కంప్యూటర్ జనరేటెడ్. అంటే కంప్యూటర్లో ప్రింట్ తీస్తే ఎలా వస్తాయో అలా వచ్చాయన్నమాట. అంటే కంప్యూటర్ లేని టైంలో కంప్యూటర్ ప్రింటింగ్, అసలు ఆ ఫాంట్ స్టైలే లేని టైంలో ఆ ఫాంట్ సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. అసలు
దీన్ని అసలు ఎలా చూడాలో ఎవడికి అర్థం కావట్లేదు. ఏంట్రా నాయన ఈయన టైం ట్రావెల్ చేసి 1983కెళ్ళి అక్కడ ఫాంట్‌ని తీసుకొచ్చి 1976లో సర్టిఫికేట్ మీద ప్రింట్ చేయించుకున్నారా? అంటే అది కూడా కాదు. ఎందుకంటే ఎవరైతే ఆ టైంలో చదివారో స్టూడెంట్స్ వాళ్ళ మార్క్ లిస్ట్ తోటి మోడీ గారి మార్క్ లిస్ట్‌ని కంపేర్ చేస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే వారి మార్క్ లిస్ట్‌లో మార్కులు ఉంటాయి కదా! అవి హ్యాండ్ రైటింగ్‌తో రాశారు. 1976లో హ్యాండ్ రైటింగ్‌తోనే వచ్చిన మార్కులు వేసేవారు. కానీ మోడీ గారిది కంప్యూటర్‌లో ప్రింట్ అయిన మార్కులున్నాయి. ఇది ఇంక పెద్ద జోక్ అనమాట. ఆ తర్వాత మార్క్ షీట్ రైట్ హ్యాండ్ సైడు పైన ఒక నెంబర్ ఉంటది. యూనిక్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఇస్తారు. మీరు 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఒక నెంబర్ ఇస్తారు. అది మీ మార్క్ షీట్‌లో పైనొస్తది. అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఎగ్జామ్‌కి ఒక కోడ్ నెంబర్ అనేది ఉంటది. యూనివర్సిటీకి సంబంధించి ఆ ఎగ్జామ్ జరిగిన ఇయర్ సంబంధించి అన్నీ అందుట్లో ఉంటాయి. అటువంటి కోడు వేరే అతను మోడీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా 1976లో 77లో చదివిన స్టూడెంట్స్‌కి ఎవరికీ ఆ కోడ్ క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ మా మోడీ గారికి సర్టిఫికేట్‌లో మాత్రం ఆ కోడ్ కనిపించట్లేదనమాట. అయితే మార్క్ షీట్‌లో కూడా 2 సిగ్నేచర్స్ ఉన్నాయి. అప్పట్లో ఫస్ట్ వ్యక్తి ఏం చేస్తాడంటే సర్టిఫికేట్ ప్రిపేర్డ్ అని సంతకం పెడతాడు. ఇంకొకతను సర్టిఫికేట్ చెక్డ్ అని సంతకాలు ఉంటాయి. అంటే 2 కాలమ్స్‌లో కింద సంతకాలు ఉంటాయి. ప్రిపేర్ చేసిన వ్యక్తి, చెక్ చేసిన వ్యక్తి ఇద్దరు సంతకాలు ఉంటాయి. కానీ మన మోడీ దాంట్లో కేవలం చెక్ చేసినటువంటి సంతకమే ఉంది. అంటే ఒక్క కాలమే ఉంది. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. అసలు ఆయన డిగ్రీ చదవకపోయినా పర్లేదు. దేశానికి ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసాం. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చాం. ఇప్పుడు లేనిపోని ప్రగల్భాలకు పోయి ఫేక్ సర్టిఫికెట్లు చూపించి నవ్వులు పాలవ్వటం ఎందుకు మోడీ గారు అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఆయన సర్టిఫికెట్లో ఉన్నటువంటి నేమ్స్. మోడీ గారు ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవడానికి ఫామ్ ఫిల్ చేస్తారు కదా! అందుట్లో రాసిన దాంట్లో నరేంద్ర మోడీ పేరు ఏముందంటే నరేంద్ర కుమార్ మోడీ అని ఉంది. కానీ మోడీ గారికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్‌లో ఏముందంటే దామోదర్ దాస్ మోడీ అని ఉంది. ఎలా సాధ్యం ఇది? అంటే ఇప్పుడు మన అప్లికేషన్ ఫిల్ చేసిన దాన్ని బట్టే లాస్ట్‌లో సర్టిఫికేట్ మీద నేమ్ వస్తది. ఆ టీసీ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ప్రతి కాలేజ్‌కి. కానీ రెండిట్లో ఆ వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఇంకో వ్యత్యాసం కూడా ఉంది. ఇక్కడ దామోదర్ దాస్ మోడీ అని రాసిన దగ్గర ఎంఓడిఐ ఉంటే ఆయన డిగ్రీ సర్టిఫికేట్ మీద ఎంఓడివై అని ఉంది. అసల ఎంఓడిఐకి ఎంఓడివైకి కూడా వేరియేషన్ అనేది ఉండటం జరిగిందనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత మోడీకి సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేటు ఒరిజినలా కాదా, ఫేకా కాదా, ఇదంతా క్రియేటెడా కాదా అనేది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఫోటోస్‌తో కూడా చెప్పాను కాబట్టి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్లు ఎన్ని చూసినప్పటికి కూడా ఆ సర్టిఫికేట్ పైన క్లియర్‌గా డిగ్రీ కాలేదంటానికి రీజన్ ఏంటంటే బోల్డ్ లెటర్‌లో ఫెయిల్డ్ అవుట్ అని రాసింది. అంటే ఆయన పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిందాన్ని పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. అంటే ఎవరిదో సర్టిఫికేట్‌ని అలా రీక్రియేట్ చేశారు, లేదంటే అలా తయారు చేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం. సార్ మీ డిగ్రీతో మాకు సంబంధం లేదు సార్. కానీ మీ డిగ్రీ చేశారని చెప్పారు కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి అని చెప్పారు కాబట్టి ఆ సర్టిఫికేట్ అడుగుతున్నాం. అది చూయించడానికి మీరు వ్యవస్థల్ని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ని అన్నిటినీ ఎలా మార్చగలిగారనేది ప్రజలకు అర్థం కాని విషయం. ముఖ్యంగా ఇన్ని లొసుగులతో ఒక సర్టిఫికేట్‌ని ఎలా ప్రజలకు చూయించారనేది కూడా అర్థం కావట్లేదు. సో మోడీ గారు మీరు ఇప్పటివరకు చెప్పింది ఏదీ చేయలేదు. ఈ టైంలో కూడా మీరు ఇలా గేమ్స్ ఆడటం కరెక్ట్ కాదంటూ అందరూ అంటూ ఉన్నారు సార్. ముఖ్యంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయింది. మీరు ఓట్లు చోరీ నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నేషనల్ ఇష్యూసే. మీరు మాకేం చెప్పారు సార్? ఒకసారి మీరు చెప్పిన మాటలు వింటారా? వినండి. మన వీసా కోసం అమెరికన్ సిటిజన్స్ క్యూలో నిలబడతారన్నారు. ఆ మాటలు మీరు మర్చిపోయారా? इतना समृद्ध हो कि पूरा अमेरिका वीजा लेने के लिए लाइन में खड़ा हो, ये मेरा सपना है। मैं अमेरिका आऊं उसके बजाय मैं ऐसा देश चाहूंगा कि अमेरिका को लाइन लगा के वीजा लेने के लिए खड़ा होना पड़े। ये इस दिशा से हमें काम करना चाहिए और मैं इस जीत के साथ लगा हुआ हूं। और हमारा देश इतना समृद्ध हो कि पूरा अमेरिका
वीजा लेने के लिए लाइन में खड़ा हो। పూరా అమెరికా లైన్ మీద నిలబడలేదు కానీ ఇప్పుడు 13 సంవత్సరాల క్రితం మోడీ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా క్లియర్ కాకపోతే మన వీసా లెవెల్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వీసా వాల్యూ అనేది పడిపోవటం జరిగింది, రూపాయి వాల్యూ పతనం అవడం జరిగింది. అదేవిధంగా దేశంలో అంధభక్తులు పెరిగి మతతత్వవాదం అణువణువున ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మోడీ గారు వీసా కాల, మోడీ గారు సర్టిఫికేట్ ఫేకు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 400 రూపాయలు ఉండాల్సిన గ్యాస్ సిలిండరు ఇప్పుడు 900 అయింది. అదే ఎంప్లాయ్మెంట్ రేటు 7.98 ఉండాల్సింది 10.05కి పెరిగింది. యుఎస్ డాలరు 60 రూపాయలు ఉండాల్సింది ఇప్పుడు 85 రూపాయలకి వెళ్ళింది. అంతేకాదు ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రెస్ ఏదైతే ఉందో దాని ఫ్రీడమ్ ఇండెక్స్ 140 నుంచి 180 దగ్గర హ్యాపీగా ఉండేవారు, ఇప్పుడు 160 నుంచి 180కి వెళ్ళింది. గ్లోబల్ హంగర్ రేట్ అంటే ఆకలితో దప్పులతో చనిపోయే వారి సంఖ్య గతంలో 25కి 55 ఉండేది, ఇప్పుడు 111 వెళ్ళిపోయింది. కరప్షన్లో కూడా 85% ఉండేదాన్ని 93% తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వాషింగ్ మిషన్ కంపెనీలో ఎవడైతే కరప్టెడ్ పొలిటీషియన్ ఉంటాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి బీజేపీలో జాయిన్ చేసుకుని వాషింగ్ మిషన్ కంపెనీలుగా బీజేపీని తీర్చిదిద్దారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ సర్టిఫికెట్లు ఫేకు, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. మీరు చెప్పింది ఒక్కటి కూడా క్లియర్ కావలేదు, నోట్లు డిమానిటైజేషన్ పెద్ద ఫేక్. ఇన్ని జరిగినప్పటికి కూడా ఇంకా సిగ్గు లేకుండా ప్రజలకు అబద్ధాలు చెప్తూ ఓట్లు చోరీ చేస్తున్నారంటే మోడీని ఎంత పెద్ద తీవ్రవాది లెక్కలో వేయాలో ఒకసారి మీరే ఆలోచించండి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కటి వాస్తవమే, అది ప్రజలకు అందరికీ తెలియవలసిందే. దీని ద్వారా ఎంతో కొంతమంది వాస్తవాలు తెలుసుకోవాలనేది మా ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.